కాంగ్రెస్ పార్టీలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుకుంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు. తనకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు ఆయన. సో అయితే బీఆర్ఎస్లోని పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్తారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు ఇంకా కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇక శనివారం నుంచి తాను జిల్లాల పర్యటన చేస్తానని, అందులో భాగంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. అలాగే పార్టీలో ఉన్న ఇబ్బందులను సైతం సరిచేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణతో పాటు పలు అంశాలపై పార్టీ పెద్దలతో ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం కులగణన జరుగుతుంది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆయా అంశాలపై సైతం ఆయన పార్టీ సీనియర్లతో చర్చించినట్టు సమాచారం. ఇంకోవైపు గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొలుతీరింది. దాంతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఉన్నదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు దాదాపు అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అదే ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం అన్ని విజయ అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్లోని అగ్రనాయకులను సైతం పార్టీలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం.